ఆ పడవలో చూద్దాం ఏం జరుగుతుందో. ఇక్కడ చూడండి వీళ్ళు కూడా చాటల వాయనం వదులుతున్నారు. మంచిగా వర్షం పడుతూనే ఉంది. ఆ రివర్లో వంగి వదలడానికి భయం వేసినా సరే సాహసం చేయరు, డింబ కానట్ చేస్తున్నాము. గుప్తదానం వేశారు వీళ్ళు, చాట వాయనం వదిలారు, తర్వాత దీపాలు కూడా వదులుతున్నారు. ఇలా అన్నీ వదిలేసి ఎవరి పద్ధతిలో వాళ్ళు మంచిగా నర్మదాదేవికి అన్నీ సమర్పించుకుంటున్నారు. లాస్ట్కి సంకల్పం. ఇలా వీళ్ళు ఇలా చేశారండి. ఇంకా వేరే వాళ్ళు చూడండి ఎంత బాగా చేశారో. వాళ్ళైతే పట్టుచీరనే ఇంకా నదిలో వదులుతున్నారు. రమాదేవి గారు అనమాట ఇది వదిలింది. చూడండి అట్ లాస్ట్ ఉన్న వాళ్ళు ఈ చీర వదులుతున్నారంట. ఇంకా చీర చాలా బాగుంది. అక్కడ మంచిగా నర్మదాదేవికి చీర కట్టినట్టుగానే చేశారు కదా, చాలా మంచిగా ఉంది. తర్వాత దీపాలు వెలిగించుకొని అందులో వాళ్ళు దాన్ని కూడా వదిలారు. వీళ్ళు ఇంకొక జంట అండి. వీళ్ళు కూడా మంచిగా గుప్తదానము, చాటల వాయనము, చీర అన్నీ వదులుతున్నారనమాట. ఇలా మన సాంప్రదాయాన్ని మనం ఫాలో అవుతూ ఉంటే మన రాబోయే తరాలు కూడా ఇది నేర్చుకొని ఇలాంటి పద్ధతులు పాటిస్తారని చాలా మంచిగా అనిపించింది. సో ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇలా గంగమ్మ తల్లికి ఎలా మనము వాయనం ఇచ్చుకోవాలో ఈ వీడియోల ద్వారా మీకు చక్కగా అర్థమవుతుంది. ఇప్పుడు వదులుతున్న చూడండి ఆ మెరూన్ కలర్ శారీ తనే కుసుమక్క, ఆమె నాకు ఇచ్చిందనమాట చాట్ల వాయనము. చాలా హ్యాపీగా అందరం పూజలు చేసుకున్నాము. నేను వస్తున్నానా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే నేత్రముఖే గౌరీ నారాయణి నమోస్తుతే ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇక్కడ చెప్పి జై నర్మదా మాతా కీ జై, గంగా మాతా కీ జై, గంగా మాతా కీ జై. డబ్బా పెట్టు ప్రసన్న లేకపోతుంది. అరే కాదని ఒక్కొక్కరు ఇడవండి, మీరు ఇడవండి, ఇద్దరు పట్టుకొని అమ్మా నువ్వు ఇడవమ్మా ప్రసన్న, అది కూడా డబ్బా కాలుతుంది. అదే బొర్రె किसका पास ले लो।